ఆంధ్ర రాజకీయాలు అనగానే వైసీపీ టీడీపీ అందులో ఏదో ఒక పార్టీ గెలుస్తుంది. నడుమిట్లా జనసేన ఉన్నది, అది సైకిల్కే సపోర్టు. ఇక బీజేపీ ఈడ కొట్లాడుతున్నా ఢిల్లీలో వైసీపీతో దోస్తానా చేస్తుంది. ఈ లెక్కన గా రెండు పార్టీల నడుమే తగ్గఫర్ ఉంటుంది ఎలక్షన్లా. అందుకే ఇటు ఎమ్మెల్యేలు అటు పోతుండ్రు, అటు లీడర్లు ఇటు వస్తుండ్రు. రేపు ఎవరు ఎటుంటారో తెలియకుంటుంది. అయితే ఆంధ్ర రాజకీయాలు ఇన్ని రోజులు ఒక లెక్క, ఈ కాంచెలు ఒక లెక్క. ఎందుకంటే ఇగో గిందుకు అట్లనే షర్మిలక్క పెన్మిట అనిల్ సార్ కు కండువా కప్పబోతే వద్దన్నాడు. రాహుల్ గాంధీ సార్ చూస్తే ఎలుకని చెప్పిండు. 2.5 ఏళ్ల కింద పుట్టిన తెలంగాణ వైఎస్ఆర్టీపీ ఇక కాంగ్రెస్ పార్టీలో కలిసినట్టు. ఈ కాంచి షర్మిలక్క చెయ్యి గుర్తు లీడరు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి దేశంలో ఎన్ని పార్టీలు ఉండగా కాంగ్రెస్ లోనే ఎందుకు షరీకైందో సుధి చెప్పింది. అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని ఆంధ్ర కాంగ్రెస్ లీడర్లు కూడా వచ్చిండ్రు ఈ కార్యానికి. అటెన్క సోనియా గాంధీ మేడాన్ని కలిస్తే శుభాకాంక్షలు చెప్పిందట పార్టీకి వైఎస్ఆర్ సేవలు యాద్ చేసి. అట్లనే ఇంకా కొందరు పార్టీ పెద్దలను కలిసింది. మిమ్మల్ని ఆంధ్రాకు తోలుతారట, కడపకెళ్లి పోటీ చేపిస్తారట, నిజమేనా మేడం అని అడిగితే కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకు పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏమీ నిర్ణయించలేదు, 2 రోజులు ఓపిక పడితే ఐఎమ్ షూర్ ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. ఎలక్షన్ లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కి హిమ్మత్ ఇచ్చినందుకు పదవి ఇస్తారో గానీ ఆంధ్రాకు పంపితే మాత్రం అన్నకు చెల్లెకు రాజకీయ కొట్లాట శురు అయినట్టే.